హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమనం. అయితే మా పిల్లలు నాది సేమ్ మెంటాలిటీస్. నేను ఇంట్లో చిన్నపిల్లలు కాబట్టి నేను బాగా అల్లరి చేసేదాన్ని, అస్సలు మాట వినేదాన్ని కాదు. మా అమ్మ నన్ను అయితే భరించగలిగింది కానీ నేను వీళ్ళనైతే భరించలేకపోతున్నాను. ఎందుకంటే నేను ఎంత అల్లరి చేసేదాన్నో మా పిల్లలు నాకంటే అంతకంటే ఎక్కువ బాగా అల్లరి చేస్తున్నారు ఇప్పుడైతే. వీళ్ళైతే ఇప్పుడు ఇద్దరు ఒకే స్కూల్ కాబట్టి ఏడవకుండా వెళ్తున్నారు. కానీ కిందటి సంవత్సరం అయితే ఒక్కటే ఏడుపు, రోజు ఏడ్చేవాళ్ళు స్కూల్కి వెళ్ళనని. నాకు పొద్దున్నే లేపి స్కూల్కి పంపించాలంటేనే భయం వేసేది. వీళ్ళని కూడా అంతే, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళనని అయితే చాలా ఏడ్చేదాన్ని. మా అమ్మ అయితే నన్ను రోజు కొట్టి, మా అక్క అయితే పొద్దున్నే తీసుకెళ్ళి స్కూల్లో దింపేసి వచ్చేది. ఆయమ్మ అయితే నన్ను అందరూ వచ్చే వరకు అయితే స్కూల్లో లాక్ చేసేసి ఉంచేది. అయితే ఒకరోజు మా నాన్న డ్యూటీ నుంచి అప్పుడే వచ్చారు. నేను స్కూల్కి వెళ్దాం ఏడుస్తున్నాను, మా అమ్మలకేమో పొలం పనికి టైం అయిపోయింది. మా నాన్న సరే అని సైకిల్ మీద ఎక్కించుకోబోయారు. అప్పుడు ఇట్లా పెట్టి ఇట్లా గుంజేసరికి నాకైతే కింద కంటికి రాయి తగిలింది. అప్పుడైతే ఇక మా అమ్మ తప్పదనుకుని ఇక పొలంకి అయితే తీసుకెళ్ళిపోయింది నన్ను. ఇంకా నెక్స్ట్ కంటిన్యూ చేయాలంటే కనుక కొంచెం కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏం జరిగిందో, ఏం చేశారో అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.